హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎలాంటి మసాలాలు లేకుండా పక్కా విలేజ్ స్టైల్లో నెత్తళ్ళ కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎండి నెత్తళ్ళను క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి తల తోకలు తీసేసి గోరువెచ్చని నీటిలో ఒక 5 నిమిషాలు నానబెట్టి 3-4 సార్లు బాగా కడగాలి. ఇలా చేస్తే ఇసుకపోయి కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేయండి. నూనె వేడయ్యాక కొంచెం పసుపు వేసి ఉడకపెట్టిన కోడిగుడ్లను వేయించుకోవాలి. పసుపు వేయడం వల్ల గుడ్లు మంచి రంగు వస్తాయి. ఇవి దోరగా వేగాక ఒక ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. కాస్త ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించాలి. నెత్తళ్ళు నూనెలో వేగితే ఆ రుచే వేరు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం మరియు కొంచెం పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా, మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మరే మసాలాలు కానీ వాడటం లేదు. కేవలం వీటితోనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చివరిగా తగినన్ని నీళ్లు పోసి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేయాలి. కూర దగ్గరగా అయ్యి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన నెత్తళ్ళ ఎగ్ కర్రీ రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.